నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఉమ్మడి మద్రాస్ స్టేట్ లో భాగంగా చాలా దశాబ్దాలు ఏపీ ఉంది. దాంతో ద్రవిడవాదం మూలాలు ఏపీలోనూ ఉన్నాయి. అంతేకాదు హేతువాదం ఉంది, వామపక్ష భావజాల ప్రభావం కూడా ఉంది. అందువల్లనే ఏపీలో పూర్వకాలంలో అనేక పార్టీలు స్వతంత్రంగా పుట్టుకొచ్చి నాయకులు చట్టసభల్లోకి వచ్చారు. ఇక అస్తికత్వం ఉంది, కానీ మతం వ్యక్తిగతం అన్న సన్నని గీత గురించి ఏపీ జనాలు తెలుసు అని అంటున్నారు. ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో 2029 నాటికి బలమైన రాజకీయ పార్టీగా అవతరించాలని బీజేపీకి ఉంది. దాంతో తమకు మిత్రపక్షం అయిన జనసేన సహకారంతో పాటు అధికార కూటమిలో ఉన్న అడ్వాంటేజ్ ని తీసుకోవాలని బీజేపీ చూస్తుంది. ఇక ఏపీలో కూటమిలోను 3 పార్టీలకు ఉమ్మడి ప్రత్యర్థిగా వైసీపీ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే భావ స్వారూప్యం కలిగిన పార్టీలు. దాంతో ఈ 3 కలిసి 60% ఓటింగ్ పట్టేశాయి. అటు తర్వాత మిగిలిన 40% ఓటింగ్ వైసీపీ వద్దే ఉంది. ఆ ఓటింగ్ పెద్ద ఎత్తున టర్న్ చేసుకుంటే ఏపీలో బలంగా పాతుకుని పోవచ్చు అన్నది బీజేపీకి ఉంది. ఇక జనసేనకు కూడా టీడీపీ కంటే వైసీపీని దెబ్బతీస్తేనే తొందరగా ఆ రాజకీయ ఖాళీలోని తాము వెళ్ళగలమన్న ఆలోచనలు ఉన్నాయి. ఇక ఈసారి జగన్ ని అరెస్ట్ చేస్తే వైసీపీ ఆయన లేకుండా పార్టీని ఎవరు లీడ్ చేయగలరు అన్నది ఒక చర్చగా ముందుకు సాగుతోంది. ఇక అదే సమయంలో కాంగ్రెస్ కి ఒక మంచి అవకాశంగా ఏపీ మారవచ్చు అని అంటున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. రేవంత్ రెడ్డి వంటి డైనమిక్ లీడర్ సీఎం గా ఉన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడుతోంది. ఇక ఆ ప్రభావం ఏపీ మీద పడి ఎన్డీఏ వ్యతిరేక శిబిరం బలంగా తయారు కావచ్చు అని అంటున్నారు. అంటే ఏపీలో బీజేపీని డిస్టర్బ్ చేస్తే ఏపీలో జగన్ ని డిస్టర్బ్ చేస్తే బీజేపీకి మేలు జరగకపోగా కాంగ్రెస్ ని కోరి లేపినట్లుగా అవుతుందంటున్నారు. ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ విషయంలో సిబిఐ, ఈడీలకు రంగంలోకి దించుతారు అన్న చర్చ సాగుతున్న నేపథ్యంలో జగన్ విషయంలో బీజేపీ పెద్దల ఆలోచనలు ఏమిటా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఇక మరోవైపు చూస్తే తనకు రాజకీయంగా లాభం లేకపోతే బీజేపీ ఎందుకు పొలిటికల్ గా బిగ్ ఆపరేషన్ కి రెడీ అవుతుంది అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఏపీలో జరిగే పరిణామాలు జాతీయ స్థాయిలోనూ ప్రతిబింబించవచ్చు అని అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.